ఇప్పుడు ఆ కంప్యూటర్ని మరి చెడిపిడిదానిగా తయారు చేస్తారా, లేకపోతే పనికి వచ్చేదానిగా తయారు చేస్తారా? చక్కగా పనికి వచ్చేదానిగా తయారు చేస్తారు. కానీ ఆ విధంగా తయారు చేసినటువంటి కంప్యూటర్లో ఏం ప్రవేశిస్తుంది? వైరస్ వస్తుందండి. ఏమొస్తుందట? వైరస్ వస్తుంది. దేవుడికి స్తోత్రములు. యేసు క్రీస్తు ప్రభు ఆ వైరస్ తీసివేయడానికి వచ్చాడు ఈ లోకానికి. అనేకులు ఆ యొక్క పాపం అనే వైరస్ లో ఉన్నారు. ఆ కంప్యూటర్లో ఏ విధంగా వైరస్ ప్రవేశిస్తుందో ఆనాడు ఆదాములో కూడా ఆ వైరస్ ప్రవేశించి పాపంలో పడిపోయి నీవు ఇది తినముదినమున నీవు సత్యదం అన్నాడండి. నిజముగా నీవు సత్యదం అన్నాడు. అంటే ఆ వైరస్ ప్రవేశించింది, అతను ఆత్మీయంగా మరణించినట్టు మనం చూస్తున్నాం. అనేక మంది లోకంలో గమనించినట్లయితే దేనికి సిద్ధంగా ఉన్నారంటే సావ సిద్ధంగా ఉన్నారు ప్రేమించే వాళ్ళ. కానీ ఈ యొక్క ప్రధానమైనటువంటి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఎప్పుడైతే తన కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడో, అంటే తన కుమారులో ఎప్పుడైతే ఆ యొక్క వైరస్ ప్రవేశించిందో ఆ వైరస్ తీయటకు సమర్థుడు ఎవరంటే యేసయ్యే అనే గొప్ప ఇంజనీరు యేసు క్రీస్తు ప్రభువే అని చెప్పేసి గ్రహించాడు ప్రేమించే వాళ్ళ. వెంటనే తన కుమారుణ్ణి గురించి, అయ్యా నా కుమారుడు చావుటకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన బ్రతిమాలినట్లు మనం చూస్తున్నాం ప్రేమించే వాళ్ళ. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే దయగల ప్రభువుని ఆయన అర్థిస్తున్నాడు. ఏమని అర్థిస్తున్నాడు చూడండి. మరి ఒకసారి చదువుకుందాం. యేసు యూదా నుండి గలిలయకు వచ్చాడని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి ప్రజలాడు మరొకసారి తన కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడు కనుక దయచేసి నన్ను కనికరించుము అని చెప్పి యేసయ్యను బ్రతిమలాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక మాట చెప్పాడు. అక్కడ ఆ మాట కంటే మనకు 9వ మాట మనం చూసినట్లయితే, అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొనెను. చావక మునిపే. ప్రేమించే వాళ్ళరా, మనందరము కూడా ఈరోజు అనేక విశ్వాసులు ఉన్నారు, ఈ లోకంలో అనేకులు ఉన్నారు. మరణించక మునిపే నేను యేసయ్యకు నా హృదయాన్ని ఇవ్వాలని చెప్పేసి, నేను చావక మునిపే యేసయ్యకు హృదయాన్ని ఇవ్వాలని చెప్పేసి చాలా మంది గ్రహించలేక పోతూ ఉంటారు. కానీ ఈ యొక్క ప్రధాని చావక మునిపే మీరు రండి, వచ్చి నా కుమారుని మీరు రక్షించండి అని చెప్పేసి ఆయన పరిగెత్తుకొని మరి దేవుని సన్నిధికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రేమించబడారా, యేసుని కూర్చిన వెంటనే ఆయనను విడవక, దేవునికి స్తోత్రములు, ఆయన విడవక వెదుటకు మొదలు పెట్టి ఎప్పుడైతే ఆయన వెతికిన వెంటనే ఆయన ముందు సాగిలపడి ఆయన అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. అనేక సమయాలలో మనకు శ్రమలు వచ్చినప్పుడు మనము దేని వెతుకుతామండి? యేసయ్యను వెతకమండి. యేసయ్యను వెతకకుండా అనేక రీతులుగా అనేక విధాలుగా మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ప్రధాని మాత్రము ఎవరిని వెతుకుతున్నాడంటే యేసయ్యను వెతుకుతున్నాడు. ఎందుకంటే యేసయ్య ఎవరు అడిగినా సరే, యేసయ్యను ఎవరు అడిగినా సరే, యేసయ్యను ఎవరు అర్పించినా సరే, అయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా, మేము ఈ స్థితిలో ఉన్నాము అని అడిగితే వారు ఎవరైనాను సరే దేవుడు వారికి సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. వారికి సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే నువ్వెవరు నాకు తెలియదని చెప్పి యేసయ్య చెప్పలేదు, నువ్వు ప్రధానివి కదా అని చెప్పలేదు. కానీ ఆయనతో చెప్పాడు ఏమిటంటే నీవు ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఒక మాట చూద్దాం. 50వ వచనం చూసినట్లయితే, యేసు నీవు వెళ్ళుము, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అతనిలో ఉన్నటువంటి ఆవగింజంత విశ్వాసం 25 మైళ్ళు ఆయన ప్రయాణం చేసి ఆ కొండల ప్రాంతంలో ప్రయాణం చేసి యేసయ్య వద్దకు వెళ్ళి యేసయ్య వద్ద తన కుమారుని బ్రతికించమని, నా కుమారుడు చావుకు మునిపే బ్రతికించమని చెప్పేసి అర్థించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. మన దేవుడు బ్రతికించే దేవుడు అండి. మన దేవుడు మృతులను సైతముగా సజీవుడుగా లేపగల శక్తివంతుడండి. మనిషి ఏ వ్యాధితో ఉన్నను, ఏ రోగంతో ఉన్నను, ఏ బలహీనతో ఉన్నను దేవుడు వారికి శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, మన జీవితాలలో ఆశ్చర్యకార్యం చేసే దేవుడు కనుక విన్న వ్యక్తి విడిచిపెట్టకుండా మరి కానానులో చేసినటువంటి ఆ గొప్ప కార్యము నా కుమారుడు చేయడా అని చెప్పేసి ఆయన విశ్వసించాడు. కనుక విశ్వసించినటువంటి ఆ యొక్క వ్యక్తి అలా దేవుడు చేసిన కార్యం ఏమిటంటే నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు.
ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటంటే, బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు అయ్యా నువ్వు రా అని పిలిచినటువంటి వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడని చెప్పితే గమనించినట్లయితే చదవమ్మా. బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా మనుష్యుడు ప్రైజ్ ది లార్డ్ నమ్మి వెళ్ళిపోయాను. ఆ వ్యక్తి ఏం చేశాడట? ఆ మాటకు నమ్మి, తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. ఆ మాటను తీసుకున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడిన మాటను గట్టిగా పట్టుకుని ఆ మాటను తీసుకుని, ఈ మాట నా బిడ్డను బ్రతికిస్తుంది, ఈ మాట నా బిడ్డకు జీవం ఇస్తుంది, ఈ మాట నా యొక్క బిడ్డ ఎటువంటి స్థితిలో లేవనెత్తగలనని చెప్పేసి అతను ఆ యొక్క మాటను పట్టుకొని ఎంతో విశ్వాసంతో ఆ రోజు ఒక నిప్పుగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం ఏమైందంటే అగ్నిగా తయారైందని దేవునికి స్తోత్రములు. ఆరోగించిన విశ్వాసం ఏ విధంగా చెట్టయిందో, నిప్పుగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము భయంకరమైన అగ్ని అయి అతనిలో తన యొక్క విశ్వాసం రగులుతూ ఈ మాట వలన నా కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పి అతను ప్రయాణమై వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమించేవాళ్ళారా, ఈ రోజు మనం గమనించినట్లయితే అనేకులు అనేక విధాలుగా వాక్యం వింటుంటారు, కానీ విడిచిపడతారు. కానీ విశ్వాసం నుంచి ఆ యొక్క జీవము వాక్యము పట్టుకొని ఈ వాక్యము నా జీవితంలో కార్యము చేస్తుందని చెప్పేసి ఎవరు నిబ్బరము కలిగి ఉండలేకపోతున్నారండి. ఎందుకంటే విశ్వాసం నుంచి వాడు కలవరపడు. దేవునికి స్తోత్రములు. అది అవుతుందో కాదో అన్న ఉద్దేశం వాడు కలిగి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుని విశ్వసించేవాడు కలవరపడడు, వాడి జీవితంలో కలవరం ఉండదు, ఈ యొక్క ప్రధానిలో కలవరం లేదు. కారణం ఏమిటంటే యేసు మాటలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రములు. యేసు క్రీస్తు మాటలో జీవం ఉన్నది అని చెప్పేసి ఆ జీవము నా కుమారుడికి ఉజ్జీవం ఇస్తుందని చెప్పేసి ఆ మాటను పట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. ప్రేమించే వాళ్ళారా, వెళ్ళను రాయబడినది, కానీ అవుతుందా కాదా ప్రభువా నువ్వు రా అని మళ్ళీ పిలవలేదు, పట్టుకున్నాడు. ప్రేమించే వాళ్ళారా, ఎంతమంది ఈరోజు ఆ మాటను పట్టుకుని ఉంటున్నాం? ఎంతమంది ఆ యొక్క వాక్యందు మనం విశ్వాసం ఉంచినాం? ప్రేమించే వాళ్ళారా, అతని నుండి విశ్వాసం నిప్పు ఏమైందట? అగ్నిగా మారింది. తనలో రగులుతుంది. ఆయన ఎంతో సంతోషంగా వెళ్తున్నాడు. అతనిలో ఏమాత్రము అలజడి లేనే లేదు. ఎందుకంటే విశ్వాసం ఉంచువాడు ఏమి కాడు, కలవరపడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే తన వద్దకు వచ్చేవారిని దేవునికి స్తోత్రములు. ఎవరైతే తన వద్దకు వస్తారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన వద్ద అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటారో వారిని ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం మనం గమనించినట్లయితే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఎవరిని త్రోసివేయడండి? వారిని ఎవరిని ఆయన త్రోసివేయడు. కారణం ఏమిటంటే ఆయన జాలిగల దేవుడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎట్టి శ్రమలో ఉన్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ఉంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ శ్రమలో ఉన్నావు? ఏ బలహీనతతో ఉన్నావు? ఏ బాధలో ఉంటున్నావు?